మనం ఓటేస్తాం. ఇటువంటి మిషన్ మీద ఓటేస్తాం. ఎంపీకి కూడా ఇటువంటి మిషన్ ఉంటుంది. ఉంటాయి దగ్గరలోనే అనమాట. ఎంపీది వేరుగా ఉంటుంది, ఎమ్మెల్యేది వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 4వ నంబర్ నాది, ఎంపీది కూడా 4వ నంబరే. మిషన్ తిన్నగా 4 నా పేరు ఉంటుంది. చూడండి, ఇది బటన్, పేడ గుర్తునే బటన్. ఇంకా లేకపోతే 3వసారి నొక్కండి. మళ్ళీ చెప్తున్నాను, పేడ గుర్తు మీద కాదు, పేడ తిన్నగా ఉన్న గుర్తు మీద, మన గుర్తు మీద, పేడ తిన్నగా ఉన్న గుర్తు మీద. ఇంకొకరు పొరపాటు నొక్కేస్తే ఆడికి వెళ్ళిపోద్ది ఓటు. ఆడికి ఇంకా మళ్ళీ పడదు. ఒకసారి కియ్యమంటే 2వసారి మరి రాదు. కాబట్టి పేడ గుర్తు తిన్నగా, నా పేరు పేడ గుర్తు ఉంటుంది, దాని తిన్నగా ఇటువంటి సింబల్ ఉంటుంది, బటన్. ఆ బటన్ నొక్కాలి. నేను నొక్కుతున్నాను, చూడండి ఒకసారి. వచ్చింది కదా, అంతా ఓటు పడింది అనమాట. అలాగే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒక గుర్తింపు కార్డు పట్టుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డు గాని, రేషన్ కార్డు గాని, మీ బ్యాంకు, మీ ఫోటో ఉండే కార్డు పట్టుకొని వెళ్ళాలి. అది మర్చిపోకండి, మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడే మనం ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి. ఆధార్ కార్డు ఉంటే, ఆధార్ కార్డు ఎక్కడైనా మర్చిపోతే రేషన్ కార్డు ఉంటే దాన్ని పట్టుకొని వెళ్ళాలి, లేదా బ్యాంకు కార్డు అయినా పట్టుకొని వెళ్ళాలి. ఏదో ఒకటి పట్టుకొని మాత్రం వెళ్ళాలి. మళ్ళీ మన గురించి చెప్తారు. అందువల్ల నేను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పేడ గుర్తుకు ఓటేస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. బాగా చదువుకుంటారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ కూడా మోసాలు, అబద్దాలు. అవన్నీ నమ్మితే మనకే నష్టం. కాబట్టి అవి నమ్మకుండా, టీడీపీ వాళ్ళు చెప్పిన నమ్మకుండా పేడ గుర్తుగా ఓటేయాలని కోరుకుంటూ మరి మీద సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, పేడ గుర్తుకి, పేడ గుర్తుకి.